మరి ఇప్పుడు ఓట్స్ పెసర పాయసం ఎలా తయారు చేసుకోవాలో శేఖర్ గారిని అడిగి తెలుసుకుందామా? శేఖర్ గారు చూపిస్తారా? చూపిస్తాను. దీనికి ముందుగా మనం పెసరపప్పుని ఉడికించి కొద్దిగా మెదిపి పెట్టుకోవాలి. పెసరపప్పు ఉడికించి మెదిపి పెట్టుకోవాలి. అవునండి. ఓకే. అలా అయితే మనకు ప్రాసెస్ తొందరగా అవుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. యా. అంటే ఇప్పుడు మీరు కేవలం తొందరగా ఉడకడానికి మాత్రమే అలా చేశారా, లేకపోతే థిక్నెస్ కోసం అని చెప్పేసి అలా పేస్ట్ చేశారా? తొందరగా ఉడకడానికి అలాగే థిక్నెస్ కోసం కూడా చేశాను. పాయసం అంటే అలా కొంచెం థిక్నెస్ కూడా ఉంటే బాగుంటుంది కదా. అవునండి. ఓకే, ముందుగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేయాలి, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించాలి, ఆ డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టుకోవాలి, అంతే కదా? అవునండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఓకే. అసలు ఈ నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు ఆ కిస్మిస్ మాత్రం భలే పొంగిపోతుందండి, ఇలాగా చాలా బాగా అనిపిస్తుంది. ఆ పొంగగానే మనం గమనించాలి అది అయిపోయిందని. ఎస్, సరిపోయింది. ఓకే. తీసుకుందాం. ఇదే ప్యాన్ లో ఈ ఓట్స్ కూడా వేయించి. ఓకే. నార్మల్గా ఈ ఓట్స్ కనుక నెయ్యిలో వేస్తే కొంచెం హార్డ్గా అవుతుంది కదండి, రఫ్గా? లేదండి, మెత్తగానే ఉంటుంది. కమ్మదనం కోసమే మనం ఇలా నేతిలో దీన్ని ఫ్రై చేస్తున్నాం. ఓకే, సో మెత్తగానే ఉంటుంది. నెయ్యిలో వేయించినట్టయితే ఆ ఓట్స్ టేస్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుందంట. అదే. ఓకే. ఇప్పుడు ఈ మెదిపి ఉంచిన పెసరపప్పును దీంట్లో వేసుకోవాలి. ఓకే. అసలు నార్మల్గా ఓట్స్ అండ్ పెసర పాయసం అనగానే ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ నిజంగా ఇప్పటి నుండి మాత్రం, ఎందుకంటే చేసే ప్రాసెస్ చూడాలి, టేస్ట్ చూడాలి. ఈ టేస్ట్ చేసేంత వరకు ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దండి. అసలు ఇలా చేస్తే నిజంగా తెలిసిపోతుంది ఆఫ్ కోర్స్ బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు మనం దీనికి కావాల్సినంత పాలు వేసుకోవాలి. ఓకే. సో ఈ పాయసం ఏంటంటే కొంచెం థిక్గా వస్తుందా, లేకపోతే కొంచెం పలుచగానే ఉంటుందా? ఇది మీడియంగా ఉంటుందండి. ఓకే. ఇప్పుడు తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి. ఓకే. ఓకే. సో ఇందులో కావాలంటే పంచదార వేసి చేసుకోవచ్చండి? చేసుకోవచ్చండి. ఓకే. సో కాస్త ఉడకాలి. ఓకే. లేదా కొన్ని స్వీట్స్ ఉంటాయి బెల్లంతో చేస్తేనే బాగుంటాయి అంటారు కదా, అలా ఏమన్నా ఉంటుందా ఈ కాంబినేషన్ కి? పంచదార కూడా వాడుకోవచ్చు అండి. అలా బెల్లం వేస్తే కనుక టేస్టింగ్ కొంచెం బాగుంటుంది. ఓకే. సో చివరిగా మనం ఇక్కడ సొంటి పొడి వేద్దాం. ఓకే. ఇది కొంచెం ఉడకాలి. అవునా? మరి ఆలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి, మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మంచి బ్యూటీ టిప్. బీట్రూట్ జ్యూస్ని ప్రతిరోజు తీసుకుంటే ఫెయిర్గా అవుతారు. చిట్కా చూసారు కదండి, సరిపోయిందండి. సరిపోయిందా? ఓకే. డిష్ అవుట్ చేద్దాం. చక్కటి కలర్ వచ్చిందండి, బాగుంది. ఓకే. ఓకే. సర్వింగ్ ప్లేట్స్. యా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ వేడిగా పాయసం రెడీ అయింది. వావ్, వేడివేడిగా ఓట్స్ పెసర పాయసం రెడీగా ఉంది. మరి ఇప్పుడు మీరు మా కార్వింగ్ చేసి చూపిస్తారా? చూపిస్తాను. ఓకే. మంచి వాసన వస్తుందండి. సో పంచదారతో కాదు, బెల్లంతోనే చేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. దానికి తగ్గట్టుగా ఒక కార్వింగ్ చేద్దాం. ఓకే. రోజ్ ఫ్లవర్ చేద్దాం దీంతో. రోజ్ ఫ్లవర్. అవునండి. ఓ. సో పీలర్ తీసుకొని ఇలా పీల్ చేసుకోవాలి. ఓకే. ఇలా ఒక లేయర్ తీసుకోవాలి. ఇలా ఇంకొక లేయర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా చుట్టుకోవాలి. ఓకే. చాలా సన్నగా కట్ చేశారండి. అవును. సన్న లేయర్ తీసుకున్నారు. తీసుకుని అలా ఓహో, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చుట్టు పెట్టుకోవాలి. ఓకే. ప్లేట్ ఇవ్వండి. యా. దీంతో ఇలా ఉంచుకొని భలే ఉంది. నార్మల్గా ఎక్కువగా బీట్రూట్ మీద, నెక్స్ట్ రాడిష్ మీద ఇలా రోజ్ ఫ్లవర్ చేసి చూపిస్తూ ఉంటారు. అది చాలా కష్టం, ఎందుకంటే హార్డ్గా ఉంటుంది, ఇలా కట్ చేస్తూ ఉండడం చాలా కష్టం. కానీ ఇది భలే సింపుల్గా చాలా బాగుందండి. ఓకే. సో ఇది కీరాతోనే వస్తుందా, ఇంకా వేరే వాటితో ఏమైనా వస్తుందా? కీరాతో చేయొచ్చు, క్యారెట్తో చేయొచ్చు, రాడిష్తో చేయొచ్చు. అవును కదా, బీట్రూట్తో చేయొచ్చు. జస్ట్ ఇలా సన్న లేయర్స్ తీసుకొని ఇలా చుట్టేయడమే. ఇదేదో బాగుందండి, చాలా సింపుల్ గా, నీట్ గా, అండ్ లుకింగ్ కూడా చాలా బాగుంది. గ్రీన్ కలర్ రోజ్ ఫ్లవర్. ఓకే. ఓకే.
చక్కటి కార్వింగ్ తో పాటు ఓట్స్ పెసర పాయసం రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఓట్స్ పెసర పాయసం తయారు చేయు విధానం. పెసరపప్పు ఉడికించి మెత్తగా మెదిపి ఉంచాలి. పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేగాక ఒక బౌల్ లోకి తీసి ఉంచాలి. అదే పాన్ లో మరికొంచెం నెయ్యి వేసి ఓట్స్ వేసి వేగాక మెదిపిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో పాలు పోసి మరగనివ్వాలి. ఇది చిక్కబడుతుండగా బెల్లం తురుము, సొంటి పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఓట్స్ పెసర పాయసం రెడీ. ఓట్స్ పెసర పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తారు. శేఖర్ గారు టేస్ట్ చేద్దామా? ఓకే. చాలా 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 కమ్మగా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. అసలు నేను ఓట్స్ అండ్ పెసర పాయసం ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ సో ఇందాక మీరు అన్నట్టుగా ఆ ఓట్స్ కొంచెం క్రంచీగా తగులుతాయేమో అనుకున్నాను కానీ లేదండి. ఆ పెసరపప్పు టేస్ట్, ఓట్స్ టేస్ట్ నిజంగా చాలా బాగుంది. ఓకే. అండ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఇంకా అందరికి తెలిసిందే. టేస్ట్ మాత్రం ఈ కాంబినేషన్ అదిరిపోయింది. బెల్లంతో చేయడం వల్ల ఇంకెక్కువ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. అండ్ ఇందాక మీరు అన్నారు కదా కొన్ని కాంబినేషన్స్ కి బెల్లం వేస్తేనే బాగుంటుందని, దీనికి పంచదార కన్నా బెల్లం వేస్తేనే బాగుంటుంది అనుకుంటానండి. అంత టేస్టీగా ఉంది. ఓట్స్ పెసర పాయసం చాలా బాగుంది. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు ఒక మంచి బ్యూటీ టిప్. రోజ్ వాటర్లో కొద్దిగా పాలు కలిపి ముఖానికి అప్లై చేసుకుని కొద్దిసేపటి తర్వాత శనగపిండితో రుద్దేసుకుంటే ముఖం మృదువుగా ఉంటుంది. ఇప్పుడు ఊరించే వంట. ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ డిఫరెంట్ వంటకాలు చేయడానికి రెడీగా ఉన్నారు. అవేంటో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.